మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీలు టీల దగ్గర టిఫిన్లు చేశారా? ఏం టిఫిన్ చేసుకున్నారు? ఈరోజు నేను పెసర దోశలు సేమియా ఉప్మా చేశానండి. అబ్బో, నీ పనే బాగుంది, 2 రకాల టిఫిన్లు అనుకుంటున్నారా? నేను 2-3 రకాల టిఫిన్లు ఎప్పుడు చేయనండి. ఒకే రకం చేస్తా. ఒక్కోసారి అయితే సద్దన్నం పెరుగుతోనే అన్నం తినేస్తా. అయితే ఈరోజు టిఫిన్ రెడీ చేస్తున్నా. పల్లీలు వేయించి చట్నీ పెట్టి మా వారి కోసమని పెసర దోశలు పోయటం స్టార్ట్ చేశాను. వారి తోటకి వెళ్ళాలని. ఇక అప్పుడే అన్నయ్య వాళ్ళు వచ్చారండి, మన బంధువులు. వాళ్ళు చాలా దూరం వెళ్తున్నారు ఊరు, కానీ రోడ్డు పక్కనే మన ఇల్లు కాబట్టి చూడటానికి వచ్చేసారు. టిఫిన్ కోసం కాదండి, చూడాలని వచ్చారు. నేనేమో ఎలాగో చూడటానికని వచ్చారు కదా, టిఫిన్ చేయండి అన్నయ్య అన్నాను. ఏమి టిఫిన్ కోసం రాలేదన్నారు. మీరు టిఫిన్ కోసం రాలేదు, నన్ను చూడటానికే వచ్చారు. కానీ చాలా దూరం వెళ్తున్నారు కదా, మధ్యలో హోటల్లో తినే బదులు ఇక్కడ తిని వెళ్ళండి అని గోల్ చేస్తే టిఫిన్ చేసి టీ తాగి వెళ్ళారు. ఇక మినపదోశల పిండి అంటే 2 రోజులు ఉండేటట్టు పట్టుకుంటాం, కానీ పెసర దోశలకు ఎక్కువగా పట్టుకోం కాబట్టి పిండి ఎంతో లేదు. నా చిన్న కూతురికి ఏమో పెసర దోశలు పోసి పెట్టాను. నేనేమో ఇలా సేమియా ఉప్మా చేసుకుంటున్నాను. చట్నీ కూడా లేదండి, చట్నీ కూడా అయిపోయింది. నా చిన్న కూతురు అంది కదా, పెసర దోశల్లోకి ఊరగాయ పచ్చడి బాగుంటుంది మమ్మీ, నేను అలానే తింటాను అంది. నేను కూడా సేమియా ఉప్మాలోకి ఊరగాయ పచ్చడి వేసుకొని తింటున్నాను. ఈ ఉప్మా బాగుందండి.